మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి, స్టేజ్ మీద ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పీ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారం. స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 80వ జయంతి నాడు ఈ స్టాచ్యూని ఒక ముఖ్య అతిథిగా వచ్చేసిన వెంకయ్య నాయుడు గారి చేత మనం ఓపెన్ చేయించుకోవడం నెల్లూరు ప్రజలందరికీ కూడా మనం అదృష్టంగా భావించాలా. ఇప్పుడే ప్రభు చెప్పినట్టు ఈ పాట అమెరికాలో ఒక అవార్డు ఇస్తుంటే ఈ పాట ఇక్కడ పాడి దాన్ని అక్కడ రిలీజ్ చేయించారు 2018లో. సో ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. నా కన్వెన్షన్ సెంటర్ నెల్లూరులో కూడా ఓపెన్ చేసినప్పుడు చరణ్కి గుర్తుందో లేదో, మీ ఫాదరు మీరు వచ్చి ఇనాగ్రేషన్ ఆ రోజు వీళ్ళని పిలిచాను నెల్లూరుకి వచ్చి నా కన్వెన్షన్ సెంటర్ కూడా వీళ్ళ చేతనే ఇనాగ్రేట్ చేయించున్నాను. ముందు పూజ చేయించి ఆ తర్వాత పాట కచేరీ ఒకటి కూడా పెట్టించాం. ఈరోజు నెల్లూరులో మంచి సెంటర్లో సెలెక్ట్ చేసి ఈ టీం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ టీంని నేను అభినందించాల. ఎందుకంటే మంచి సెంటర్ సెలెక్ట్ చేశారు, మంచి ఆర్కిటెక్ట్ని సెలెక్ట్ చేశారు, మంచి ప్లేస్లో పెట్టారు. ఇప్పుడే శాసనసభ్యులు శ్రీధరు మన ప్రభు కోరుకున్నట్టు ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఎదురుగానే అన్నమయ్య చారులది మెయింటైన్ చేస్తున్నాం. సో ఇది కూడా పెద్ద సమస్య కూడా కాదు. సరే, మా ఎమ్మెల్యే గారు అట్లే పార్క్ కూడా మెయింటైన్ చేస్తాం. ఈ రెండు కూడా మెయింటైన్ చేస్తాము, సమస్య కాదు. మాకు కూడా బాలు గారు గుర్తుండిపోతారు. ప్రతి రోజు కూడా మా మనుషులు వచ్చి ఇక్కడ దాన్ని మెయింటైన్ చేయడం అంటే ఆయన మాకు ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుగా నిలిచిపోతాడు కూడా. ఇది కూడా గర్వకరమైన పనే మాకు. ఎందుకంటే మంచి వ్యక్తులకి మనం చేసే మంచి పని ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు వెంకయ్య నాయుడు అన్నే దీనికి వెనక వీళ్ళందరూ హైదరాబాద్ పోయి అన్న దగ్గర కూర్చొని ఫోన్ చేయించారు. ఆ పట్టుదలతో ఈరోజు ఈ స్టాచ్యూ ప్రతి ఒక్కరు ముందుకు రావడం, ఆ ఫోన్ కాల్ తోటే అందరం కూడా ఖచ్చితంగా ఇది మన నెల్లూరు వాసి మనం చేయాలా అనేది మా అందరిలో గల కలిగించడం కూడా అన్నకి నిజంగా కూడా అభినందించాలా. అట్నే వరప్రసాద్ అన్న ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చాడంటే మనందరం కూడా నిజంగా అభినందించాల్సిన వ్యక్తి. ఆయన ఈరోజు దీనికోసంగా వచ్చి మళ్ళీ కూడా 9వ తేదీ మళ్ళీ రావాల్సి వస్తుంది. ఆయనకి డాక్టరేట్ ఇస్తున్నారు, అది మన గవర్నర్ వస్తున్నారు, దానికి మళ్ళీ రావాలి. అయినా కానీ ఈరోజు వచ్చాడు అంటే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో ప్రతి ఒక్కరికి కూడా అది కూడా తెలియాలా. ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది మనందరము ఎప్పుడు కూడా నెల్లూరు వాసిగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ఆయన స్నేహితులందరూ చిన్నప్పుడు మనీ అని పిలిచేది. ఆ పేరు ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగా మనం పిలుస్తున్నాం, కానీ ఆయన స్నేహితులంతా మనీ అని పిలిచి ఉండేది. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసి ఉండాలి. అది నిజమో కాదో మీరు చెప్పాలా. బట్ నాకు తెలిసిన ఎస్పీ గారు మనీ అని కూడా గుర్తు చాలామంది చెప్తుండేది. ఎందుకంటే చాలామంది ముఖ్యులు ఉండేది. నేను వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఆయన ఇంటికి కూడా కాపు వీధిలో ఉండేది ఇల్లు కూడా. ఆ ఇంటికి కూడా నేను 2 సార్లు పోయిండా ఎస్పీ గారితో. సో ఈరోజు చాలా సంతోషం. ఇటువంటి మంచి కార్యక్రమం మేము రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం.